చిలకలూరిపేట ఎడ్లపాడు మండలాల్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన సంక్షేమం అభివృద్ధిపై ఆయన మాట్లాడారు. గత 2 ఏళ్లలో రెట్టింపు సంక్షేమం, రెండింతల అభివృద్ధి సాధించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వమే రాష్ట్రానికి ప్రజలకు నిజమైన బలమని అన్నారు. రాష్ట్ర ఆదాయం పరిమితంగానే ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తేనే ఆదాయం పెరిగి ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమం అందించగలమని చెప్పారు. 25 లక్షల కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాచితే లక్షలాది ఉద్యోగాలతో పాటు రాష్ట్రానికి 7.50 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని వివరించారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం పెట్టుబడులే కీలకమని అన్నారు. ఆ విధంగా వాగులు కూడా రిపేర్ చేయడానికి చూస్తున్నాం. వాగులు గవర్నమెంట్ డబ్బులే. ఆ విధంగా మంచినీటిని కూడా జలజీవనంలో పెట్టబోతున్నాం. ఇప్పుడు మన అమ్మాయి అడిగింది, బీసీ శ్మశానం పెండింగ్ ఉన్నది, అది చేపిస్తాం. మీకు అవసరమేనా? బీసీలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చేయాలి? అవసరమైన శ్మశానం అడిగారు, అది చేపిద్దాం. బీసీ శ్మశాన వాటిగా చేపియాలి, చేపిద్దాం. ఇంటికి డబ్బులు కొత్త వాటికి అడిగారు, అవి కూడా మేము చెప్తున్నాం. ఏపీఐ 14-19 మధ్య ఆగిపోయి కూడా డబ్బులు ఏమని అడుగుతున్నాం. 14-19 మధ్య కూడా అదేవిధంగా రోడ్లన్నీ వేపిస్తున్నాం. గుర్లపాడులో పెన్షన్ రాని కూడా 3 లక్షల పెన్షన్ నెక్స్ట్ మంత్ ఇవ్వబోతున్నారు. భర్త చనిపోయిన వరకు ఇవ్వబోతున్నారు ముందు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ విధంగా 1 by 1 చేస్తున్నాం.